ఇక మతం గురించి పదే పదే మాట్లాడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. భారత సంస్కృతిని అవలంబిస్తే ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళు కూడా హిందువులే అంటూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఎంజీ రావు గారు, హిందూ మతం అంటే ఏంటి, సంస్కృతి అంటే ఏంటి, అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది, ఈ రెండు ఒక్కటైనా వేరువేరా? ఎస్ అండి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన ఒక మాట ఏంటంటే, అసలు హిందూ మతం అంటే ఏంటి, భారతీయ సంస్కృతి అంటే ఏంటి అంటే, క్రైస్తవులు ముస్లింలు కూడా హిందూ భారతీయ సంస్కృతిని అవలంబిస్తే వాళ్ళని కూడా హిందువులుగా పరిగణిస్తామని చాలా పెద్ద కామెంట్ చేశారు. అసలు ఈ కామెంట్ అంతరార్థం ఎలా ఉందంటే, హిందూ మతమే భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతే హిందూ మతం అని ఒకటి అనిపిస్తుంది ఆయన కామెంట్ అంతరార్థం. రెండోది, భారతదేశం హిందూ మతాన్ని అందరూ అవలంబిస్తే హిందూ రాజ్యం అవుతుంది అన్నట్టు రెండో మీనింగ్ వస్తుంది. ఇప్పటి వరకు క్రైస్తవులు భారతదేశంలో నివసిస్తున్న 2.79% క్రైస్తవులు, 14.5% ముస్లింలు భారతీయ సంస్కృతిని అవలంబించడం లేదు. వాళ్ళు అవలంబించడం వల్ల వాళ్ళు భారతీయులు అవుతారు, హిందువులు అవుతారు అన్నట్టు మాట్లాడారు. చాలా కాంట్రవర్షియల్, వివాదాస్పదమైన స్టేట్మెంట్ అవుతుంది ఇది. ఎందుకంటే హిందూ మతం వేరు, భారతీయ సంస్కృతి వేరు. భారతీయ సంస్కృతిని వేరా లేకపోతే హిందూ మతం భారతీయ సంస్కృతి ఒకటా అనేది ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. నేను ఏం చెప్తానంటే, భారతీయ సంస్కృతి అనేది ఒక పెద్ద మర్రి చెట్టు, ఒక పెద్ద బనియాన్ ట్రీ అనుకుందాం. భారతీయ సంస్కృతి ఒక నాగరికత, ఇది భారతీయ సంస్కృతి అని చెప్పుకోదు, ఒక ఇండియన్ సివిలైజేషన్, ఇట్స్ ఎ లివింగ్ అంటారు, ఒక సజీవ నాగరికత భారతదేశం అనేది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఒక సజీవ సంస్కృతి, అది కూడా నిరాటంకంగా ఎక్కడ పుట్టినప్పటి నుంచి ఒక గంగానది జీవనదిలాగా పెరీనియల్ సివిలైజేషన్ అండి. ఇది ఒక అద్భుతమైన నాగరికత. ప్రపంచంలో రెండు నాగరికతలు, సజీవ నాగరికతలు ఉంటాయి. అవి ఒకటి చైనా, ఒకటి ఇండియాయే. ఇంకా ఎక్కడా కూడా సజీవ నాగరికతలు ఉండవు. ఇక్కడ నేను మాట్లాడేది నాగరికత మాట్లాడుతున్నా. ఈ నాగరికతలో వందలాది సంస్కృతులు వస్తాయి, వేలాది సంస్కృతులు వస్తాయి, సంస్కృతులు విచ్ఛిన్నమవుతాయి, మళ్ళీ నాగరికతలో కలిసిపోతూ ఉంటాయి. ఈ నాగరికతలోంచి సంస్కృతులోంచి మతాలు పుడతాయి. మతం అనేది చాలా చిన్నదనమాట. నాగరికతలో సంస్కృతుల్లోంచి పుట్టేది మతం. అది హిందూ మతం అయినా, జైనిజం అయినా, సిక్కిజం అయినా, తర్వాత బుద్ధిజం అయినా, ఏ మతమైన భారతదేశంలో ప్రపంచంలో టాప్ 4 రిలీజియన్లో 4 రిలీజియన్లు ఇండియాలోనే పుట్టున్నాయి. బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, హిందూయిజం. ఇవన్నీ భారతీయ నాగరికతలకి చిన్న బిడ్డలు లాంటివి అనమాట. ఇవన్నీ మళ్ళీ అంతరించి మళ్ళీ కొత్త మతాలు కూడా మారొచ్చు. చూడండి, హిందూ మతమే మొట్టమొదటిగా సనాతన ధర్మం, ఆ సనాతన ఆర్యన్ హిందూయిజం ఉండేది. మరి అది మారిపోయి ఇప్పుడు హిందూయిజం వచ్చింది. దీన్ని సనాతన అంటే మళ్ళీ కుదరదు, ఇప్పుడు ఎవరో ఒప్పుకోరు, ఇది హిందూయిజం. ఈ హిందూయిజం మారిపోయింది. సనాతన నుంచి ఆర్యన్ హిందూయిజం నుంచి వచ్చింది. అక్కడ మోనోతిజం ఉండేది, విగ్రహారాధన ఉండేది కాదు. ఆర్యన్స్ వచ్చిన తర్వాత మళ్ళా విగ్రహారాధన మొదలైంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది దేవతలు ఉంటారు, 3 కోటి దేవతలు ఉంటారు, ఇక్కడ 3 కోటి దేవుళ్ళు ఉంటారు. ఎవరిని వాళ్ళే ప్రేమిస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళే వర్షిప్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, భారతీయ సంస్కృతికి మూలం హిందూ మతం కాదు, కానీ హిందూ మతం అనేది భారతీయ నాగరికతని ఎన్రిచ్ చేస్తుంది. ఈ భారతీయ నాగరికత గంగా నదిలో ఒక యమునా నది వచ్చి కలిసినట్టు హిందూయిజం కలిసింది. ఈ గంగా నది అలహాబాద్లో యమునా నది కలిసిన తర్వాత అది గంగా నదిలో నీళ్ళు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా భారతీయ నాగరికతలో హిందూయిజం కలవడం వల్ల అది ఇంకా ఎక్కువ అయింది, ఎన్రిచ్మెంట్ అయ్యింది, సుసంపన్నం అయ్యింది. మళ్ళీ గంగా నదిలో ఇంకొక నది కలితే అది అలా అవుతుంది. ఆ గంగా నది తర్వాత హుగ్లీ దగ్గరికి వచ్చిన తర్వాత విడిపోతుంది. అలానే గంగానది ఏమవుద్దా, అవ్వదు, ఇంకో నది వస్తూ కలుస్తుంది, ఇంకొక మతం పుడుతుంది. హిందూ మతమే రూపాలు మార్చుకుని వెళుతూ ఉంటుంది. ఇదే భారతీయ సంస్కృతి నుంచి బుద్ధుడు పుట్టాడు. మళ్ళీ ఆ బుద్ధుడు మళ్ళీ అటు తిరిగి ప్రపంచం అంతా వెళ్ళాడు, కానీ ఈ హిందూయిజంలో ఇక్కడ కలిసిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతీయ సంస్కృతి అనేది ఒక అత్యున్నతమైన మర్రి చెట్టు, ఓడలు పుడతాయి, కలుస్తాయి, మళ్ళీ ఒక కొమ్మలు అయిపోతాయి. హిందూ మతం అనేది చాలా చిన్నదే, భారతీయ నాగరికతలో ఒక అంతర్భాగం. ఇందులో భాగమే భారతీయకి ఒకటి ఉంటుందండి. వివేకానంద చెప్తారు, 1893 స్పీచ్లో అని చెప్తారు, భారతీయ సంస్కృతికి ఉన్న ఒక అత్యున్నత లక్షణం అసిమిలేషన్, దేన్నైనా కలుపుకునే తత్వం ఒకటి ఉంది అంటారు.
ఆ కలుపుకునే తత్వం వల్ల హిందూయిజం కలుపుకుంది, బుద్ధిజం, సిక్కిజం అన్నిటినీ కలుపుకుంది. తర్వాత ఇప్పుడున్న బయట నుంచి వచ్చిన క్రైస్తిజాన్ని కూడా కలుపుకుంది. తర్వాత ఇస్లాంను కూడా కలుపుకుంది. చూసారా, ఈరోజు హిందూయిజం అంటే భారతీయ సంస్కృతి అనేది హిందూ మతం కంటే పెద్దది. మరి భగవత్ గారు ఏం మాట్లాడారు అంటే, ఆయన భారతీయ సంస్కృతిని తక్కువ చేసి హిందూయిజంతో ఈక్వేట్ చేస్తున్నారు. హిందూ మతం, హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి ఒకటే అని చెప్తున్నారు. రెండు వేరు వేరు. భారతీయ సంస్కృతి చాలా అత్యున్నతమైనది, అందులో భాగమే హిందూ మతమైనా క్రిస్టియన్ అయినా ఏదైనా. ఇప్పుడు క్రైస్తవ మతం, ఇస్లాం మతం బయట నుంచి వచ్చిన భారతీయ ఉపఖండానికి వచ్చిన తర్వాత అవి ఏమీ కావండి. అందుకనే భారతదేశాన్ని ఒక మెల్టింగ్ పాట్ అంటారు. ఒక కుండలో వచ్చిన తర్వాత ఎన్ని మంచు ముక్కలు వేసినా కరిగిపోయినట్టు హిందూ మతమైనా, ఇస్లాం అయినా, క్రైస్తవమైనా అన్నీ కలిసిపోతాయి. ఇది భారతీయ సంస్కృతి అత్యున్నతమైనది. అంటే మోహన్ భగవత్ గారు ఒక పొరపాటు చేశారు. ఏంటి అది? భారతీయ సంస్కృతిని హిందూ మతంతో ఈక్వేట్ చేయకూడదు. భారతీయ సంస్కృతిలో హిందూ మతం ఒక భాగం, క్రిస్టియన్ అనేది ఒక భాగం, అన్నీ ఒక అంగాలు. ఇవన్నీ కలిస్తే భారతదేశం ఒక అద్భుతమైన సెక్యులర్ లౌకిక రాజ్యం అవుతుంది. అది భారత రాజ్యాంగం చెప్పిన విషయం. అంటే మోహన్ భగత్ గారు ఏ మోటివ్తో చెప్పారు అంటే, క్రైస్తవులు, ఇస్లాములు హిందూ మతాన్ని అవలంబించాలి, భారతదేశం సెక్యులర్ రాజ్యం కాదు, మతతత్వ రాజ్యం అయిపోతుంది అన్నట్టు మాట్లాడారు. ఆయన ఇక్కడ వాదన మనకి కుదరదు. భారతీయ సంస్కృతి ఒక అద్భుతమైనది, అది ఇండియన్ సివిలైజేషన్, ఇది సజీవ సంస్కృతి, ఒక పెరీనియల్, ఒక నిరాటంకంగా కొనసాగుతుంది. దీనిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకే నేను ఎప్పుడు ఒకటి అడుగుతూ ఉంటా, 1925కు ముందు భారతదేశంలో ఉన్న హిందూ మతాన్ని, భారతీయ సంస్కృతిని ఎవరు రక్షించారు? ఎవ్వరూ ప్రొటెక్టర్ ఉండరు. తనకు తానే రక్షించుకున్న ఒక అద్భుతమైన లక్షణం హిందూ మతానికి ఉంది, భారతీయ సంస్కృతికి ఉంది. ఒకటేనండి, భారతీయ సంస్కృతి అనేది అత్యున్నతమైన చెప్పడానికి నేను ఒకటే చెప్తా. భారతదేశంలో ఏ మత స్త్రీ అయినా తాళి కట్టుకుంటారు. ఇస్లాంలో కూడా తాళి కట్టుకునే లక్షణం ఉంది, బొట్లు పెట్టుకునే కొన్ని లక్షణాల మతాలకు అతీతంగా భారతదేశంలో ఉంటుంది. ఇదే భారతీయ సంస్కృతికి ఎన్నో ఉంటాయండి. ఒక సజీవ సంస్కృతి, ఇది చెప్పాలంటే ఒక రోజు కూడా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. సంస్కృతిలో భాగమే అన్ని మతాలు. ఈ మతాలు శాశ్వతం కాదు, కానీ భారతీయ సంస్కృతికి భారతదేశం అనేది శాశ్వతం.